హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియా పోస్ట్ జీడిఎస్ 2026కి అప్లై చేస్తున్న వాళ్ళు 50% మార్క్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ అప్లై చేయాలి, 60%, 70%, 80%, 90% ఉన్న వాళ్ళు ఎక్కడ అప్లై చేయాలి, అలాగే 100% మార్క్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకుంటే జాబ్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది మీకు మొత్తం ఒక 5 సర్కిల్స్ గురించి చెప్తాను. సో అక్కడ మీరు అప్లై చేసుకుంటే మీకు కట్ ఆఫ్స్ కూడా నేను చూపిస్తాను. ఓకేనా? ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ప్రీవియస్ దాన్ని బేస్ చేసుకొని ముందుగా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇంకా జీడిఎస్కి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ అప్లికేషన్ సబ్మిషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. ఎందుకంటే 14వ తేదీ వరకు మాత్రమే మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ఉంది. ఓకేనా? 16వ తేదీ వరకు మీకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ అలాగే ఫీజు పేమెంట్ చేయడానికి ఉంటుంది. 18వ తేదీ 19వ తేదీ మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. కరెక్షన్స్ విండో అయితే ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అన్ని బటన్స్ ఓపెన్ అవుతున్నాయండి. ఓకేనా? అన్నీ స్మూత్గా వర్క్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఫస్ట్ 2-3 డేస్ అయితే మనకి అసలు ఓపెన్ అయ్యేవి కాదు టెక్నికల్ ఇష్యూస్ వల్ల. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని సో మీరు ఏ జిల్లా వాళ్ళు మీ జిల్లాకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందు చూసుకోండి. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ భీమవరం డివిజన్ అయితే భీమవరం డివిజన్ మీద క్లిక్ చేస్తే మీకు మొత్తం ఆ భీమవరంలో ఎన్ని ఉన్నాయి, మొత్తం 51 పోస్టులు ఉన్నాయి. ఆ 51 పోస్టుల్లో బీపీఎం ఎన్ని ఉన్నాయో, ఏ బీపీఎం ఎన్ని ఉన్నాయో కొద్దిగా నోట్ చేసుకోండి. సో మీకు వచ్చినటువంటి మార్కుల్ని బట్టి మీరు అప్లై చేసుకోండి, ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఓకేనా? మీరు అప్లై చేసేటప్పుడు ఏంటంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ అందరికీ వస్తుంది. ఓకేనా? సో మీరు కానీ ఎస్సీ వాళ్ళు అనుకోండి, యూఆర్ కేటగిరీ వస్తుంది. ఓబీసీకి కూడా యూఆర్ కేటగిరీకి సంబంధించిన పోస్టులని చూపిస్తాయి. యూఆర్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ 7వ పోస్ట్ వచ్చేసి భీమలాపురం బీఓలో యూఆర్ కేటగిరీలో ఉంది బీపీఎం పోస్టు. సో ఈ యూఆర్కి సంబంధించి ఏంటంటే ఆటోమేటిక్గా వస్తాయి అవి అందరికీ, ఎందుకంటే అది ఓపెన్ కాంపిటీషన్ కాబట్టి. ఇక మీ కేటగిరీకి సంబంధించి ఎన్ని ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి. బీపీఎం ఎన్ని ఉన్నాయో, ఏ బీపీఎం ఎన్ని ఉన్నాయో నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని మనకు వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు అన్రిజర్వ్డ్ కేటగిరీ వస్తుంది. అలాగే మీ క్యాస్ట్ ఏంటో మీ క్యాస్ట్కి సంబంధించి కూడా రావడం జరుగుతుంది. మీరు కానీ ఓబీసీ వాళ్ళు అనుకోండి, మీకు పోస్ట్ ప్రిఫరెన్సెస్లో సో మీరు ఏదైతే డివిజన్ పెట్టుకుంటున్నారో అక్కడ ఉన్నటువంటి యూఆర్ పోస్టులన్నీ అలాగే ఓబీసీ పోస్టులన్నీ అక్కడ కనిపిస్తాయి. అందులో బీపీఎం, ఏబీపీఎం ఉంటాయి. సో మీరు కరెక్ట్గా 1, 2, 3 అలా ఇచ్చుకుంటూ రావాలి. ఫస్ట్ 100% ఉన్న వాళ్ళు చూద్దాం. 100% మార్క్స్ ఉన్న వాళ్ళకి పోస్టల్ జీడిఎస్లో జాబ్ రావడం అనేది ఖాయమండి. వాళ్ళు ఎక్కడైనా పెట్టుకొని 100% కానీ మీకు 10th క్లాస్ పర్సంటేజ్ ఉంటే మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 100% ఆల్మోస్ట్ గ్యారంటీ జాబ్ అనమాట. ఓబీసీ ఇంక చెప్పనక్కర్లేదు. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి. ఓకేనా? పీడబ్ల్యూడి అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, డబుల్ అడ్వాంటేజ్ అనమాట. 200% వస్తుంది వాళ్ళకి 100% మార్క్స్ ఉన్న వాళ్ళల్లో. సో ఇక రాష్ట్రాల వారీగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్న సెలెక్ట్ అవుతారు, తెలంగాణ పెట్టుకున్న సెలెక్ట్ అవుతారు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి మణిపూర్, నాగాల్యాండ్ ఈ డివిజన్స్కి అప్లై చేసుకున్న ఏ సర్కిల్ అయినా ఏ డివిజన్ అయినా 100% ఉంటే సెలక్షన్ అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. సో మీకు అదనంగా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 100% ఉన్న వాళ్ళు మెరిట్ లిస్ట్లో టాప్ ర్యాంక్స్లో ఉంటారు. మీరు బీపీఎం పోస్టే వస్తుంది మీకు. ఓకేనా? కాబట్టి మీరు 100% ఉన్న వాళ్ళు ఏంటంటే ముందు బీపీఎంకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. 1, 2, 3. ఓకేనా? ఆ విధంగా బీపీఎం పోస్టులు ఇచ్చుకున్న తర్వాత మీరు ఏ బీపీఎంకి వెళ్ళండి. మీకు మీ హోమ్ డిస్టిక్లోనే పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది 100% ఉన్న వాళ్ళకు. సో మల్టిపుల్ పోస్టులకు అప్లై చేస్తే ఒకటి కంటే ఎక్కువ సెలక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే మల్టిపుల్ పోస్టెస్ అంటే ముందు బీపీఎం పెట్టుకుంటాం, ఆ తర్వాత ఏ బీపీఎం పెట్టుకుంటాం అన్నమాట. నెక్స్ట్ 50% ఉన్న వాళ్ళు ఏం చేయాలి? 50% ఉంటే పోస్ట్ వస్తుందా అంటే యూఆర్ కేటగిరీలో అయితే అసలు రాదు, ఓబీసీ కూడా రాదు, ఎస్సీలో కూడా రాదు, ఎస్టీలో ఎక్స్ట్రీమ్ రేర్ అనమాట. ఇంకా మీ లక్ బాగుంటే రావచ్చు. పీడబ్ల్యూడీలో కూడా ఏంటంటే వ్యాకెన్సీ స్పెషల్ కేసులో మాత్రమే
50%కి ఛాన్స్ ఉంటుందండి. 50% ఉంటే అసలు మీరు అప్లై కూడా చేయకూడదు అని నేను అంటాను. 50%తో ప్రాక్టికలీ ఇంపాసిబుల్ అనమాట పోస్ట్ రావడం. ఏ రాష్ట్రమైనా సేమ్ సిచ్యువేషన్. మరి 50%కి ఎవరు సెలెక్ట్ ఉన్నారు, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అది కూడా ఎక్కడ, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. కానీ మనం అరుణాచల్ ప్రదేశ్లో అప్లై చేయలేం కదా. మనకున్నది నార్త్ ఈస్ట్లో మణిపూర్ ఒకటి, నాగాల్యాండ్ ఒకటి మాత్రమే. అరుణాచల్ ప్రదేశ్లో 40%కి 29%కి కూడా సెలెక్ట్ అయి ఉన్నారండి. బట్ నేను చెప్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మణిపూరు, నాగాల్యాండ్ ఇక్కడ మాత్రం రాదు. సో పీడబ్ల్యూడీకి కూడా గ్యారంటీగా రాదనమాట. నెక్స్ట్ 60% మార్క్స్ ఉన్న వాళ్ళు పరిస్థితి ఏంటి చూసుకుంటే, 60% ఉన్నా కూడా యువర్ కేటగిరీ, జనరల్ కేటగిరీలో అసలు ఛాన్స్ లేదు. ఓబీసీకి కూడా చాలా అరుదండి, రాదు. ఎస్సీలో కూడా ఆల్మోస్ట్ నో. ఎస్టీలో సో నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ట్రైబల్ డివిజన్స్లో పెట్టుకుంటే, అంటే మణిపూర్, నాగాల్యాండ్లో ఉన్న ట్రైబల్ డివిజన్స్లో పెట్టుకుంటే ఏమైనా ఛాన్స్ ఉంటుంది. బట్ ఇంపాసిబుల్ ఫస్ట్ లిస్ట్లో రావడం అయితే మాత్రం. నెక్స్ట్ పీడబ్ల్యూడీకి అయితే వ్యాకెన్సీస్ ఉంటే అవకాశం ఉంది. పీడబ్ల్యూడీ వాళ్ళకి 60% ఉన్న, సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే రాదు. పక్క రాష్ట్రాల్లోకి అయితే వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే ఇంపాసిబుల్. పీడబ్ల్యూడీకి కూడా, మధ్యప్రదేశ్లో కూడా ఇంపాసిబుల్. పీడబ్ల్యూడీకి అయితే కొంచెం పాసిబుల్ ఉంది మధ్యప్రదేశ్లో. ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్లో ఎస్టీలో బార్డర్ లైన్ సెలెక్ట్ అయితే అవుతారు. పీడబ్ల్యూడీలో అయితే గుడ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్లో. నెక్స్ట్ నార్త్ ఈస్ట్లో వచ్చేసి మనకి ఎస్టీలో పాసిబుల్ అవుతుంది. పీడబ్ల్యూడీలో కూడా బెస్ట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మణిపూర్, నాగాల్యాండ్లో. ఎవరికి 60% ఆఫ్ మార్క్స్ ఉన్న వాళ్ళకి. సో బాటమ్ లైన్ ఏంటంటే క్లియర్గా 60%తో జీడీఎస్ జాబ్ వస్తుందంటే ఇది ఇంపాసిబుల్. ఎస్టీ కేటగిరీలో నార్త్ ఈస్ట్ సర్కిల్లో స్లైట్ హోప్ అయితే ఉంది. ఓకేనా, అది కూడా 100% చెప్పలేం, హోప్ ఉంది అంతే. పీడబ్ల్యూడీ కేటగిరీ మాత్రం సో వ్యాకెన్సీస్ ఉంటే 60%కి సెలెక్ట్ అయితే అవుతారు. నెక్స్ట్ అండి, 70% ఆఫ్ మార్క్స్ ఉన్న వాళ్ళకి సో జీడిఎస్లో జాబ్ వస్తుందా అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో రాదండి, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. నో, చాలా అరుదు. ఓబీసీలో ఏంటంటే నార్త్ ఈస్ట్ రిమోట్ డివిజన్లో తప్ప ఇంకెక్కడ రాదు. ఎస్సీలో బార్డర్ లైన్లో నార్త్ ఈస్ట్ సర్కిల్లో సెలెక్ట్ అయితే అవుతారు. తర్వాత ఎస్టీకి కూడా అంతే, నార్త్ ఈస్ట్లో ట్రైబల్ డివిజన్స్ పెట్టుకోవాలి. కొండ ప్రాంతాలు ట్రైబల్ డివిజన్స్ అంటే. సో అవేంటనేది మీరు గూగుల్ చేయండి. నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి డివిజన్స్ ఉన్నాయి కదా, అందులో ట్రైబల్ ఏరియాస్ ఏంటనేది మీరు గూగుల్ చేసి ప్రీవియస్ ట్రెండ్ ఒకసారి చూడండి, చూసి ఆ తర్వాత అప్లై చేసుకోండి అక్కడ. తర్వాత పీడబ్ల్యూడీలో అయితే చాలా సర్కిల్లో అవకాశం అయితే ఉంటుంది 70%కి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే ఇంపాసిబుల్, రాదండి, అప్లై కూడా చేయకండి మీరు. సో మధ్యప్రదేశ్లో ఏంటంటే ఎస్సీలో రాదు, ఎస్టీలో గుడ్ ఛాన్సెస్ ఉన్నాయి. పీడబ్ల్యూడీలో కూడా వెరీ గుడ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి 70%కి. ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్లో ఎస్సీలో సెలెక్ట్ అయితే బార్డర్ లైన్లో సెలెక్ట్ అవుతారు, లేకపోతే లేదు. ఎస్టీలో స్ట్రాంగ్ ఉంది, పీడబ్ల్యూడీలో కూడా స్ట్రాంగ్ ఉందన్నమాట. ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్లో 70%కి. నార్త్ ఈస్ట్ మణిపూర్లో వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీలో రేర్ సెలెక్ట్ అయితే అవుతారు, లేకపోతే లేదు. ఓబీసీలో రేర్, ఎస్సీలో బార్డర్లో సెలెక్ట్ అయితే అవుతారు, ఎస్టీలో ఎక్సలెంట్గా ఉంది, పీడబ్ల్యూడీలో కూడా ఎక్సలెంట్గా ఉంది 70%కి. సో 70% అన్రిజర్వ్డ్ కేటగిరీలో అంటే అది ఆల్మోస్ట్ నో ఛాన్సెస్ అనమాట. ఎస్సీలో నార్త్ ఈస్ట్ సర్కిల్లో ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఎస్టీలో వచ్చేసి వెరీ గుడ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, పీడబ్ల్యూడీలో బెస్ట్ ఆప్షన్ అనమాట 70% ఉంటే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రం పెట్టుకోకండి, ఓకేనా. 100% కన్నా 95% కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పెట్టుకోకండి, మీకు రాదండి చెప్తున్నా. పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోండి, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మణిపూర్ అండ్ నాగాల్యాండ్ డివిజన్స్కి పెట్టుకోవడం మంచిది. నెక్స్ట్ 80% ఆఫ్ మార్క్స్ కేటగిరీ వైజ్ ఛాన్సెస్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో వెరీ లో ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. ఓన్లీ నార్త్ ఈస్ట్లో రిమోట్ ఏరియాస్లో వచ్చేటటువంటి అవకాశం ఉంటే ఉంటుంది. ఓబీసీలో కూడా లో బార్డర్ లైన్ అనమాట, అది కూడా నార్త్ ఈస్ట్, మణిపూర్, నాగాల్యాండ్లో. ఎస్సీలో అయితే నార్త్ ఈస్ట్ సర్కిల్లో ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో ఎస్సీ కేటగిరీలో గుడ్ ఛాన్సెస్ ఉన్నాయి, రావచ్చు 80%కి సెలెక్ట్ అయి ఉన్నారండి. ఎస్టీలో వచ్చేసి వెరీ గుడ్ ఛాన్సెస్ ఉన్నాయి నార్త్ ఈస్ట్ సర్కిల్. అలాగే మధ్యప్రదేశ్ ట్రైబల్
డివిజన్స్లో పెట్టుకుంటే వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఇక పీడబ్ల్యూడీకి సంబంధించి ఎక్సలెంట్ అనమాట. ఓకేనా, లో కాంపిటీషన్ ఉన్నటువంటి సర్కిల్స్లో పెట్టుకుంటే పీడబ్ల్యూడీలో 80% ఆఫ్ మార్క్స్కి జీడిఎస్ పోస్ట్ కొట్టవచ్చు. సో రాష్ట్రాల వారీగా ఒక చిన్న క్లారిటీ చూసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే అప్లై చేయకండి. ముందే చెప్పాను కదా, అప్లై చేయకండి. పీడబ్ల్యూడీ ఉంటే అప్లై చేసుకోండి. ఎందుకంటే పీడబ్ల్యూడీలో 80% కూడా ఫస్ట్ లిస్ట్లో అయితే కష్టమే, సెకండ్ లిస్ట్లో అయినా సెలెక్ట్ అయితే అవుతారు. తర్వాత మధ్యప్రదేశ్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే అవ్వదు, బార్డర్ లైన్లో ఓబీసీలో అవ్వచ్చు, ఎస్సీలో గుడ్ ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్టీలో స్ట్రాంగ్ ఉంది, పీడబ్ల్యూడీ కూడా వెరీ స్ట్రాంగ్ ఉందన్నమాట. ఛత్తీస్గఢ్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీలో వద్దు, ఓబీసీలో బార్డర్ లైన్, ఎస్సీలో గుడ్ ఛాన్సెస్, ఎస్టీ పీడబ్ల్యూడీలో వెరీ గుడ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి మణిపూర్, నాగాల్యాండ్ డివిజన్స్లో సో మీకు అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే బార్డర్ లైన్లో పాసిబుల్ అయితే ఉంటుంది, లేకపోతే లేదు. ఓబీసీలో అయితే గుడ్ ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్సీలో గుడ్ ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్టీ పీడబ్ల్యూడీలో స్ట్రాంగ్ ఉందన్నమాట. సో బాటమ్ లైన్ ఏంటంటే 80%తో జనరల్ కేటగిరీలో రావడం ఇంపాసిబుల్. ఓబీసీలో నార్త్ ఈస్ట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్సీ మరియు ఎస్సీలో గుడ్ ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్టీలో వచ్చేసి వెరీ గుడ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పీడబ్ల్యూడీలో అయితే 80% ఉంటే మీరు ఎక్కడైనా అప్లై చేసుకోండి. ఫస్ట్ లిస్ట్లో రాకపోయినా సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్లో కూడా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి 80%కి. 90% ఉన్నవాళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవాలి సార్? 90% ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చూసుకుంటే మీకు బార్డర్ లైన్ అండి. ఓబీసీ కట్ ఆఫ్ సాధారణంగా 90 నుంచి 96% వరకు అయితే వెళ్తుంది. అంటే నేను మీకు ఓబీసీకి సంబంధించి చెప్తున్నాను. సో 90% ఉన్నటువంటి ఓబీసీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో కానీ పెట్టుకుంటే మీకు బార్డర్ లైన్లో సెలెక్ట్ అయితే అవుతారు, లేకపోతే లేదు. 90 నుంచి 96%. తెలంగాణ అయితే కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది. మధ్యప్రదేశ్ అయితే గుడ్ ఛాన్సెస్ అనమాట, 88 నుంచి 94% వరకు ఉంది. ఛత్తీస్గఢ్ వచ్చేసి వ్యాకెన్సీస్ ప్లస్ లో కాంపిటీషన్ ప్రకారం వెరీ గుడ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి అక్కడ కూడా. జార్ఖండ్లో వెరీ గుడ్ ఛాన్సెస్ ఉన్నాయి, 84 నుంచి 91% ఉన్నవాళ్ళు. నార్త్ ఈస్ట్ మణిపూర్ అండ్ నాగాల్యాండ్ డివిజన్లో ఓబీసీ కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది, 72 నుంచి 85% లోపు ఉంటుంది. కాబట్టి అక్కడ పెట్టుకుంటే మీకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకసారి మీకు నేను ఛత్తీస్గఢ్కి సంబంధించి అన్ని 5 సర్కిళ్ళకి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్తాను. అన్రిజర్వ్డ్ కేటగిరీ చూడండి 88 నుంచి 95%, ఓబీసీ 85 నుంచి 92, ఈడబ్ల్యూఎస్ 83 నుంచి 90, తర్వాత ఎస్సీ 78 నుంచి 88, ఎస్టీ 75 to 85, పీడబ్ల్యూడీ 65 to 80. నెక్స్ట్ జార్ఖండ్ యూఆర్ వచ్చేసి 87 నుంచి 94, ఓబీసీ 84 నుంచి 91, ఈడబ్ల్యూఎస్ 82 to 89, ఎస్సీ 76 to 86, ఎస్టీ 74 to 84, పీడబ్ల్యూడీ 65 to 78. మధ్యప్రదేశ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ యూఆర్ 90 నుంచి 97, ఓబీసీ 88 నుంచి 94, ఈడబ్ల్యూఎస్ 85 to 92, ఎస్సీ 80 to 90, ఎస్టీ 78 to 88, పీడబ్ల్యూడీ 68 to 82. ఆంధ్రప్రదేశ్ యూఆర్ వచ్చేసి 93 నుంచి 99% ఉండాలి, ఓబీసీ కూడా 90 నుంచి 96% ఉండాలి. సో ఈడబ్ల్యూఎస్ కూడా 88 నుంచి 94, ఎస్సీ 85 to 93, ఎస్టీ 83 to 92, పీడబ్ల్యూడీ 70 to 85. నార్త్ ఈస్ట్ సర్కిల్స్ మణిపూర్ అండ్ నాగాల్యాండ్ డివిజన్స్కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ యూఆర్ 75 to 88%, ఓబీసీ 72 to 85%, ఈడబ్ల్యూఎస్ 70 to 83%, ఎస్సీ 68 to 80, ఎస్టీ 65 to 78, పీడబ్ల్యూడీ 55 to 70%. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఏం గుర్తుపెట్టుకుంటారంటే మీరు నార్త్ ఈస్ట్ సర్కిల్స్లో కట్ ఆఫ్ అనేది సాధారణంగా మనకి తక్కువగా ఉంటుంది. అయితే మనం నార్త్ ఈస్ట్ సర్కిల్ అన్నీ పెట్టుకోలేం కదా, నాగాల్యాండ్ ఒకటి, మణిపూర్ ఒకటి మాత్రం మనం పెట్టుకోగలం. కాబట్టి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అక్కడ వాళ్ళకి మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా, నార్త్ ఈస్ట్ సర్కిల్స్లో ఓబీసీకి కూడా. ఏపీ అండ్ తెలంగాణలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, సో కట్ ఆఫ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మీరు చూసుకుంటే 100% ఉంటే తప్ప రాదు ఈ రెండు రాష్ట్రాల్లో. అందుకే మీకు 100%, 95% కన్నా తక్కువ ఉంటే మాత్రం ఇక్కడ పెట్టుకోకండి అంటున్నా. పెట్టుకున్నా వేస్టే, రాదు. కాబట్టి వ్యాకెన్సీస్ కూడా మనకి ఈసారి ఏం ఎక్కువ కూడా ఏం లేవు, తక్కువగానే ఉన్నాయి.
కాబట్టి మీరు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం బెటర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది, మీరు ఇంకా అప్లై చేశారా లేదా, ఎక్కడ అప్లై చేశారా, అప్లై చేసుంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయి, మీ క్యాస్ట్ ఏంటి, మీరు ఎక్కడ అప్లై చేశారు, ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రాయండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అది కూడా రాయండి, నేను రెక్టిఫై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.